ఓబులపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడటం టీడీపీ పోరాట ఫలితమేనని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురంలో ఆయన మాట్లాడారు. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు నాడు అసెంబ్లీలో గలమెత్తారని గుర్తు చేశారు. కేసు దర్యాప్తు విచారణ ఆలస్యమైనా న్యాయమే గెలిచిందని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో చూసాం మనం ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారితో పాటు ఇతరులందరికీ కూడా శిక్ష పడ్డారు. ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు దోపిడీ జరిగాయనేటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి అసెంబ్లీలో దీని మీద మాట్లాడి పోరాటాన్ని చేశారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది, ఇబ్బందులు పడింది, అవమానాలు పడింది, కష్టాలు పడ్డారు. తెలుగుదేశం పార్టీ దేనికోసం చేసింది? వ్యక్తుల మీద కోపంతో కాదు, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, జాతికి సంబంధించినటువంటి ఆస్తి, వ్యవస్థల్ని కాపాడాలి, వ్యవస్థల్ని మేల్కొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తే ఆలస్యం అవుతుందేమో కానీ న్యాయం తప్పకుండా జరుగుతుంది. సత్యమేవ జయతే అని ఏదైతే ఉంటుందో మన శాసనసభలో కానీ ప్రతి దగ్గర వాళ్ళ సత్యం జయించింది. ట్రూత్ విల్ ప్రివైల్ అనేటువంటి చెప్తా ఉన్నాం. ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటివి కొందరు రాజకీయ నాయకుల చేతిలోకి పోయినందుకే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది. మా పోరాటంలో నిజాయితీ అంటే ఇవాళ స్పష్టంగా అర్థమైంది. న్యాయ వ్యవస్థలో మనకి ఇవాళ ఒక మొట్టమొదటిసారి మనకి జడ్జిమెంట్ రావడం అనంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటానికి ఒక ఫలితం వచ్చినట్టుగానే భావిస్తాం.